నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో సెల్ఫీ వీడియో సూసైడ్ కలకలం సృష్టిస్తోంది. పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్, శైలజ దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తానేదో తప్పు చేశానని, ఆ తప్పును తన భర్త అనిల్ క్షమించినా బంధువులు దుష్ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆత్మహత్యకు ముందే శైలజ సెల్ఫీ వీడియో తీసి పోలీసులకు పంపించింది. వెంటనే స్పందించిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నవీపేట్ మండలం మిట్టపల్లి శివార్లో గాలిస్తుండగా రైల్వే ట్రాక్పై ఇద్దరు మృతదేహాలను గుర్తించారు. సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేము చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన, ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను. అసలు మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్గా 2 వీక్స్ ముందు. ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాం. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అన్న మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు.